జగన్మోహన్ రెడ్డి గారు ఓ 10-15 రోజుల కిందట మొత్తం 175 నియోజకవర్గాల సమన్వయకర్తలను తాడేపల్లికి పిలిచి మా అందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు కాలం గడిచిన తర్వాత పార్టీ క్యాడర్నంతా సమాయత్తం చేస్తూ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అన్నటువంటి ఓ కార్యక్రమం చేద్దాం. ఆ కార్యక్రమం ఎలా ఉండాలా ఏంటి అన్నటువంటి వివరాలన్నీ కూడా మాకు చెప్పారు. నేను దాని లోతుల్లో కాసేపట్లో వెళ్తాను. కానీ ఈ కార్యక్రమాన్ని 5 దశల్లో చేయమన్నారు. మొదటి దశ రీజనల్ కోఆర్డినేటర్లు ఆ జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసుకొని వారిని సమాయత్తం చేయడం. రెండవది జిల్లా అధ్యక్షులు జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తలందరినీ కూడా పిలిచి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నాయకులందరినీ పిలిచి ఈ కార్యక్రమం గురించి వివరించడం. మూడవది నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ సమన్వయకర్త నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కీలక నేతలని, కార్పొరేటర్లని, అధ్యక్షుల్ని పిలిచి సమావేశం నిర్వహించడం. అది కూడా అయిపోయింది. ఇక నాలుగవది మండల స్థాయిలో నియోజకవర్గ సమన్వయకర్త. ఇప్పుడు మనం ఏ రకంగా అయితే ఈ మండలానికి సంబంధించినటువంటి వార్డు నాయకులందరికీ ఈ కార్యక్రమాన్ని వివరించబోతున్నామో ఇలాంటిది 4వ దశలో చేసి 5వ దశది అత్యంత ముఖ్యమైనది. మీరు చేయాల్సింది ఓ వారం రోజుల పాటు మీ వార్డుల్లో మీ వార్డులో ఉన్నటువంటి నాయకులందరినీ బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి వాళ్ళందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లో చేయడం. ఇది 5వ దశ, అత్యంత కీలకమైన దశ. దీనిని మొత్తం భుజాల మీద వేసుకొని నడిపేటటువంటి వారు మీరే కాబట్టి ఒకే వారంలో నియోజకవర్గ సమన్వయకర్తగా నేను ప్రతి గడప 1,00,000 గడపలు తొక్కడం అసాధ్యం కాబట్టి పొద్దున ఒక వార్డు, మధ్యాహ్నం ఒక వార్డు, సాయంత్రం ఒక వార్డుగా అంటే గంటకు ఒక్కొక్క వార్డులో నేను పర్యటిస్తూ మీతో పాటు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంటానని తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమ వివరాల్లోకి పోతే మీరందరూ దయచేసి ఒకసారి మీ మొబైల్ ఫోన్ ఒకసారి తీస్తే ఇక్కడ మీకు పక్కన క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, మీ పక్కన కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీరు ఒక వెబ్ పేజ్కి వెళ్తారు. దయచేసి అందరూ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ పక్కన కూడా ఉన్నాయన్నా, ఎవరికైనా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడంలో ఇబ్బంది తలెత్తితే పక్కన ఉన్నటువంటి వాళ్ళు దయచేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. అందరూ స్కాన్ చేసుకున్నారా? దీంట్లో మీకు కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి. మీరు స్కాన్ చేసిన వెంటనే ఒక వెబ్ పేజ్కి అది లీడ్ అయి ఉంటుంది. దాంట్లో మొదటిది టీడీపీ మేనిఫెస్టో 2024, టీడీపీ బాండ్స్, ఫార్మర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్, సిబిఎన్ బైట్స్, చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత అనేటటువంటిది ఒక ఇమేజ్, చంద్రబాబు ఎగ్గొట్టిన జగనన్న పథకాలు ఏంటి అన్నటువంటిది ఒక ఇమేజ్, ఒక వాట్సాప్ లింకు, అలానే ఆన్లైన్ వెబ్ పేజ్కి లీడ్ అయ్యేటటువంటి చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత అనేటటువంటి ఫోల్డర్లు ఉన్నాయి. మొదటి ఫోల్డర్ టీడీపీ మేనిఫెస్టోని ఒకసారి మనం ఓపెన్ చేస్తే దయచేసి అందరూ టీడీపీ మేనిఫెస్టో మీద ఒకసారి క్లిక్ చేయండి. ప్రజాగళం అన్న పేరుతో చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు మునుపు ఆయన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఓ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టో తాత్పర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా మేము మంచిగా ఇంకా గొప్పగా కొత్త పథకాలన్నింటినీ కూడా మీకు అందజేస్తాం. ఆయన అందిస్తున్నటువంటి ప్రతి పథకాన్ని కంటిన్యూ చేస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే చాలు అన్ని పథకాలు నేను చెప్పబోయేటివన్నీ కూడా వర్తించబడతాయి అని ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. సూపర్ 6 ఇది బాగా ఫేమస్. బాగా ఎన్నికలప్పుడు వాళ్ళు ఊదరగొట్టి మేము తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పథకం అందజేస్తామని, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పిస్తామని, అలానే దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తామని, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ప్రతి మహిళకు 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు అందజేస్తామని, అలానే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని, రైతులకు రైతు భరోసా కింద
20,000 సంవత్సరానికి వేస్తామని, దీంతో పాటుగా బీసీ డిక్లరేషన్ అని, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత అని, యాదవ కురవులకు సంక్షేమానికి సంబంధించిన ప్రత్యేకమైన పథకాలని, నాయి బ్రాహ్మణులకు పథకాలని, ఉద్యోగస్తులు పెన్షనర్లకు పథకాలని, కాపు సంక్షేమం మరింత మెరుగ్గా ఇస్తామని, తిరుపతిలో ఏ కాపుకు మనం అప్పుడు ఇచ్చినటువంటి కాపు నేస్తం తప్ప కొత్తగా ఈ ప్రభుత్వంలో ఒక్కళ్ళకు కూడా ₹1 లాభం కూడా జరిగినటువంటి సందర్భం ఉందని నేనైతే నా దృష్టికి అయితే రాలేదు. మరి మీ దృష్టికి వస్తే మీరు తెలియజేయగలరని అనుకుంటున్నాను. ఆర్య వయస్సులకు సంక్షేమని, క్షత్రియ సంక్షేమని, అంటే ఒకటి కాదు, ఎవరికి ఏ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను ఆకట్టుకోవడానికి ఏ విధమైనటువంటి మాటలు అయితే చెప్పాలో ఆ మాటలన్నీ చెప్పి చంద్రబాబు నాయుడు గారు నయవంచనతో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 11 సీట్లకే పరిమితం అవ్వడం వెనుక చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి మోసం దాగుందన్నటువంటి విషయాన్ని మర్చిపోద్దండి. వారి మాయమాటల కారణంగానే ప్రజలు వారిని విశ్వసించి వారికి ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చడం జరిగింది. మరి ఏం జరిగింది ఈ 1 సంవత్సరంగా? భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మూటగట్టుకున్నంత అప్రతిష్ట మిగతా ఎవ్వరు కూడా మూటగట్టుకోలేదు. ప్రతి చోట కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది. వాళ్ళ పార్టీలోనూ వ్యతిరేకత ఉంది, ప్రజల్లోనూ వ్యతిరేకత ఉంది. అనవసరంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని కోల్పోయాం, ఆయన్ని పోగొట్టుకున్నాం, మన నోటికాడ ఉన్నటువంటి ముద్దను అనవసరంగా మట్టిపాలు చేసుకున్నాం, తినే కంచంలో మన్ను వేసుకున్నాం అన్న మాటలే మనకు ఎక్కడికి పోయినా అడుగడుగున వినపడుతూ ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గానికి పర్యటనకు వెళ్ళినా, ఎవరిని పరామర్శించాలన్నా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వేలల్లో జనం అక్కడికి వస్తున్నారంటే ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ, తప్పు చేశామన్నటువంటి పశ్చాత్తాపం ఖచ్చితంగా ప్రజల్లో కనపడుతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేటటువంటి మనం, రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నటువంటి మనం ఏం చేయాలా? ఈ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను పెద్ద ఎత్తున పోగు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాల పైన ఉన్నదన్నటువంటి విషయాన్ని మర్చిపోద్దండి. ఆ వ్యతిరేకతను కూడగట్టడం కోసమే ఈ కార్యక్రమాన్ని పార్టీ రూపొందించింది. నేను గర్వంగా చెప్తున్నాను, ఇలాంటి కార్యక్రమమే తిరుపతిలో మనం ఏప్రిల్ చివరి వారంలో చేశాం. సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఘరానా మోసం కారణంగా ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఎంత నష్టాన్ని పొందారోనన్నటువంటి విషయాన్ని వివరించాం. ఆ కార్యక్రమ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఈ కార్యక్రమం రూపుదిద్దబడిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు చేపట్టనన్ని వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమాలతో ఈరోజు మనం ప్రప్రథమంగా నిలుస్తున్నామనంటే మీ అందరి అండదండలు, మీ అందరి మద్దతేనన్నటువంటి విషయాన్ని నేను సంతోషంగా చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో కూడా మనం చేయబోతున్నాం. ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాల్లో మాకు పిలుపు లేదే అని మీలో ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో, ప్రభుత్వానికి ఒక సర్ప్రైజ్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అతి తక్కువ మందితో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇక భవిష్యత్తులో పార్టీ కేంద్ర కార్యాలయం మనను చేయమనేటటువంటి కార్యక్రమాలన్నిటిలోనూ మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఇన్వాల్వ్ అవుతాడన్నటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ, ఈ ఫోల్డర్ నుంచి ఒక్కసారి మనం బయటికి వెళ్తే ఇక్కడ టీడీపీ బాండ్స్ అని కూడా ఉన్నాయి. ఈ బాండ్ అంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరందరూ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయన పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు కొన్ని బాండ్లు ఎత్తుకొని వచ్చారు. చంద్రబాబు గారు ఇప్పటికే 3 సార్లు ప్రజలను వంచి అధికారంలోకి వచ్చినటువంటి వాట మీకు తెలుసు. 2024కు మునుపు 2024లో నేను ఏం చెప్తే జనం నమ్ముతారు, నేను ఊరికే మాటలు చెప్పేసి నేను ఆ పథకం ఇచ్చేస్తా, ఈ పథకం ఇచ్చేస్తానంటే ప్రజలు ఓట్లేరు. వీళ్ళందరినీ నమ్మించడానికి ఇంకో కొత్త పద్ధతిని కనుగోలాలని ప్రామిసరీ నోట్ల మాదిరి ఈ బాండ్లను టీడీపీ ప్రభుత్వం బయటికి తీసుకొని వచ్చింది. ఒకళ్ళింటికి వస్తారు, వాళ్ళ ఫోన్ తీసుకుంటారు, ఫోన్ తీసుకొని ఒక మిస్డ్ కాల్ కొడతారు. మిస్డ్ కాల్ కొట్టిన వెంటనే మీకు ఒక స్పెషల్ ఓటీపీ వచ్చింది. ఈ ప్రత్యేకమైన నెంబర్తో మీరు పార్టీలో
మీ పేరు మీ వివరాలన్నీ కూడా నమోదైపోయినాయి. రేపు అధికారంలోకి వస్తే మీకు పథకాలు కాదనేటటువంటి అధికారం ఏ ఒక్క అధికారికి ఉండదు. దానికి పూచి మేమే, చంద్రబాబు నాయుడు గారి సంతకం ఇదిగో, పవన్ కళ్యాణ్ గారి సంతకం ఇదిగో అని మభ్య పెట్టారు. ఒక ఇంట్లో ఒక 3 నిరుద్యోగులుంటే బాబు మీ అందరికీ 3,000 చొప్పున ముగ్గురికి 9,000 వస్తుంది నెలకి, సంవత్సరానికి 90 నుంచి లక్ష రూపాయలు 99,000 మీకు అందుతాయని చెప్పడం, తల్లికి వందనం కింద మీ ఇంట్లో ఇంతమంది ఉంటే ఇంతమందికి ఇంత డబ్బు వస్తుందని చెప్పడం, అది సంవత్సరానికి ఇంత 5 ఏళ్లకింత అనేటటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ టీడీపీ బాండ్స్ అనేటటువంటి దాన్ని మీరు ఒకసారి ఓపెన్ చేస్తే మీకు ఎగ్జాంపుల్స్తో సహా ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి మాటలు చెప్పారో అవన్నిటిని కూడా మనం ఒకసారి దీంట్లో చూడొచ్చు. దీని నుంచి ఒకసారి మనం బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తాలూకా ఒక క్లిప్ ఉంది, ఓ 30 నిమిషాల పాటు. ఇప్పుడు మీరు అందరూ ఒకేసారి ఆన్ చేసి దాన్ని చూసినా డిస్టర్బెన్స్ కారణంగా మీరు దాంట్లో ఏముందన్న విషయాన్ని గ్రహించలేరు. దయచేసి మీరు ఇళ్లకు వెళ్ళిన తర్వాత జగనన్న ఈ కార్యక్రమం గురించి, అలానే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి పనుల గురించి, వాటి ద్వారా ప్రజలకు జరిగినటువంటి నష్టం గురించి సవివరంగా వివరించారు. దాన్ని అందరూ కూడా తెలుసుకుంటే రేపు ఈ కార్యక్రమం చేసేటప్పుడు ప్రజలతో మనకి ఏం మాట్లాడాలనేటటువంటి విషయం మీద ఒక అవగాహన వస్తుంది. దాని కింద CBN బైట్స్ అని కొన్ని వీడియోలు ఉన్నాయి. తిరుపతిలో మనం మొదట ఉచిత బస్సు మీద ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టాం. మహిళా కార్పొరేటర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలతో ఓ బస్సు ఎక్కి ఆ బస్సులో ప్రయాణించగా కండక్టర్ టికెట్లు అడిగితే మహిళా నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఒక వీడియోని ప్లే చేశారు. ఆ వీడియోలో చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు, నేను అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచి మీరు ఏ బస్సు కావాలంటే ఆ బస్సు ఎక్కండి, మిమ్మల్ని ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పండి, నా వీడియో చూపించండి అని ఆయన మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి. ఇలాంటివి ప్రతి పథకంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఈ వీడియోలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, ఒక 4-5 వీడియోలు. అవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఆయన ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టారో కూడా మీకు అర్థమవుతుంది. దాని కింద చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత అనేటటువంటి ఒక ఇమేజ్ ఉంది. అంటే ఈ ఇమేజ్లో ఏముంటుందంటే ఒక 7 పథకాలు, ఆ 7 పథకాల కారణంగా ఒక్కొక్క ఇంటిలో ఎంతమంది ఉంటారు, వారికి ఏ పథకం వలన ఎంతెంత ఈ సంవత్సరం రోజులుగా డబ్బు అంది ఉండాలన్నటువంటి వివరాలను మనం నమోదు చేయించి వాళ్ళకి చూపించవచ్చు. దీనికి సంబంధించి ఆన్లైన్లో కూడా ఒక ఇది ఉంది. నేను లాస్ట్ ఫోల్డర్, దీన్ని మీరు ఓపెన్ చేస్తే మీరు అక్కడ ఆ వివరాలు ఎంటర్ చేస్తే మొత్తం టోటల్ వచ్చేస్తుంది. ఇలాంటిదే తిరుపతికి సంబంధించినటువంటి వెబ్ పేజ్ కూడా మనం ఒకటి క్రియేట్ చేసాం. ఆ వెబ్ పేజ్ను కూడా నేను వాట్సాప్ గ్రూపుల్లో పెడతాను. మీ అందరికీ ఒక మనవి ఏంటంటే మనం రూపొందించినటువంటి వెబ్సైట్ని వాడండి, ఎందుకంటే మనది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. దాన్నే మనము కేంద్ర ఆఫీసుకు కూడా పంపించవచ్చు. ఇక్కడ ఒక వాట్సాప్ లింక్ కూడా ఇచ్చారు. ఈ వాట్సాప్ లింక్ ఏంటంటే మనం ఏదన్నా ఇంటికి పోయి ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆ కార్యక్రమపు ఫోటోలు తీసుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి 26వ వార్డు వెంకటేశ్వర రెడ్డి అంకులు, బాలాజీ అన్న, జీవరత్నం అన్న, వీళ్ళందరూ ఒక ఇంటికి మిగతా నాయకులతో పాటు పోయినారు. ఖచ్చితంగా మీ వార్డు సంఖ్య, నియోజకవర్గము, మీ పేర్లు, ఏ ఇంటికి పోయారు అన్నటువంటి వివరాలు ఫోటో తీసి మీరు ఎన్ని ఇళ్ళకు పోతే అన్ని ఇళ్ళ ఫోటోలని సెంట్రల్ ఆఫీసుకు పంపించండి. ఈ కారణంగా మనం ఎంతమందిని కలిసినాం మిగతా నియోజకవర్గాల కంటే అన్నటువంటి వివరాలు కేంద్ర కార్యాలయానికి తెలుస్తాయి. మనం ఎంత ఎక్కువ క్షేత్రస్థాయిలో ఈ ఇళ్ళని కవరేజ్ చేస్తే తిరుపతి మరోసారి పార్టీకి ఒక కేంద్ర బిందువుగా ఉంది అన్నటువంటి విషయం అందరికీ తెలుస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మీతో పాటుగా నేను తిరుగుతుంటాను. ఇది కేవలం మీరు చేయాల్సినటువంటి పని. కేవలం మీకు ఒక మొబైల్ ఉంటే చాలు. ఈ మొబైల్లోనే మీరు వారికి ఈ వీడియోలు చూపించవచ్చు, వారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో గురించి చెప్పచ్చు, బాండ్లు ఇచ్చి వాళ్ళు ఎలా ప్రజల్ని మోసం చేశారన్న విషయాల్ని చెప్పచ్చు, జగనన్న ఏ పథకాలు గతంలో అమలు చేశాడో ఆ వివరాలు కూడా ఉన్నాయి దీంట్లో. నిజానికి మనల్ని ఎవరైనా టక్కుమని అప్పట్లో మీరు ఎన్ని పథకాలను అమలు చేశారని అంటే గుక్క తిప్పుకోకుండా మనం చెప్పడం అన్నది సాధ్యపడదు. అన్ని పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది.
ఆ పథకాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఈ కారణంగా ప్రజలు ఎంత నష్టపోతున్నారు అన్నటువంటి విషయాలని తెలియజేస్తే మొత్తం పార్టీ కేడర్ అంతా కూడా సమాయత్తమవుతుంది. ఇది ఒక వామప్ ఎక్సైజ్ లాంటిది. అసలు ఎక్సైజ్ చేసే మునుపు ఒక్కసారిగా పార్టీ యంత్రాంగాన్ని అంతా కదిలించేటటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇది 5 వారాల పాటు 5 దశల్లో చేసినటువంటి ప్రోగ్రాం కాబట్టి నిజానికి ఈ కార్యక్రమం 21వ తారీఖున మొదలవ్వాలి. మీరు క్షేత్రస్థాయిలో వార్డుల్లో చేసే కార్యక్రమం అంటే మండల మీటింగులు 13వ తారీఖున మొదలై ఉండాలి. కానీ మనం షెడ్యూల్ కంటే చాలా ముందే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మీకు నేను టైం కూడా ఇస్తున్నా. మీరు ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ఇక ఒక 2-3 రోజుల్లో మీ వార్డుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వార్డుకు సంబంధించిన 2-3 నాయకులు ఉన్నారు. ఎక్కువ మంది కూడా లేరు. మనకు వార్డుల్లో దాదాపుగా 15-20 మందికి పైగా ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎలక్షన్లకు పనిచేశారు. కొంతమంది పనిచేయకుండా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్ళను ఒకసారి మళ్ళీ యాక్టివ్ చేస్తూ ఒక మీటింగ్ ఒకటి పెట్టుకోండి. నేను ఎట్లయితే మీకు వివరించానో ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళకు కూడా వివరించండి. వివరించి ఒక 2-3 రోజుల్లో నేనైతే మిగతా మండలాలకు సంబంధించినటువంటి వాళ్లకు ఎల్లుండి నుంచే కార్యక్రమాన్ని మొదలు పెట్టమని చెప్పాను. మీరు 15వ తారీఖు నుంచి మొదలు పెట్టేస్తే వారంలో మనం తొందరగా చేసేద్దాం. మనం ఎంత చేసి తొందరగా మొత్తం నియోజకవర్గం అంతా కవర్ చేస్తే ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినా వాటిని మనం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. పార్టీ ఇచ్చిన గడువు కంటే ముందే తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ పార్టీ కార్యక్రమాన్ని పూర్తి చేశారన్నటువంటి ఘనత కూడా మనకు దక్కుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ